దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. గమనించినట్లయితే కనుక ప్రభువు మనతో సెలవిస్తున్నది ఏమనంటే, ఆయనను మనం ఆశ్రయించాలంట, ఆయన బలాన్ని ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని నిత్యము వెదకాలనేసి దేవుడు సెలవిస్తున్నాడు. గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, మనకున్నటువంటి పలు రకాల పోరాటాలలో, పలు రకాలైనటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మన బలం మీద, మన శక్తి సామర్థ్యాల మీద, మన తెలివితేటల మీద మనం ఆధారపడుతుంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను ఆశ్రయించు, నన్ను, నా బలాన్ని నువ్వు వెదకు, నా సన్నిధి నిత్యము నువ్వు వెదకు అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. ఒకటి గమనించండి, మనకున్న శక్తి సామర్థ్యాలు, మనకున్న బలం మీద మనం ఆధారపడితే ఎప్పటికైనా ఇబ్బందులు పాలవడం తప్పదు. కాబట్టి ఏ పరిస్థితుల్లో అయినా, ఎటువంటి పోరాటాల్లో నువ్వున్నా, ఎటువంటి బలమైనటువంటి కఠినమైన పరిస్థితుల మధ్య నువ్వు నడుస్తున్నప్పటికీ, ఎటువంటి కన్నీటితో కూడినటువంటి ఆ యొక్క స్థితిలలో నువ్వు నడుస్తున్నప్పటికీ కూడా నువ్వు చేయవలసిందల్లా దేవుణ్ణి ఆశ్రయించడం, ఆయన బలాన్ని ఆశ్రయించడం, ఆయన సన్నిధిని వెదకడం. కాబట్టి ఆయనను ఆశ్రయించు, ఆయన బలాన్ని ఆశ్రయించు, ఆయన సన్నిధిని నిత్యము వెదకు అంటే ప్రార్థించు. నీ పరిస్థితిని బట్టి, ప్రభువా నాకు ఇలాగుంది నాయనా, నాకు దయతో సహాయం చేయండి, ఈ పోరాటాల మధ్యలో ఉన్నాను, ఈ ఇబ్బందుల మధ్యలో ఉన్నాను, దయతో నన్ను తప్పించండి, నన్ను విడిపించండి, నాకు సహాయం చేయండి, నన్ను ఆదుకోండి అని ఎల్లప్పుడూ నువ్వు ఆయన సన్నిధిలో వెతుకుతూ ఉండాలి. కానీ నీ అంతటా నీ సొంత ఆలోచనలతో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, నీ బలాన్ని ఆధారం చేసుకొని నువ్వు గన ప్రయత్నించినట్లయితే అది నష్టమును, కీడును కలిగిస్తుంది. కాబట్టి ఆయనను ఆశ్రయించు, ఆయన బలాన్ని ఆశ్రయించు, ప్రభువుని నిశ్చయముగా దీవిస్తాడు. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి బలపరచండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.